Hey, hi, I'm Jijita. సో చెప్పాలనుకున్నది ఏంటి అంటే డిసప్పాయింట్మెంట్ అండ్ డిమోటివేషన్. మిమ్మల్ని మీరు అంటే అమ్మో నేను చేయగలనా, అమ్మో నా వల్ల కాదు, అమ్మో నేను బయటికి వెళ్ళి మాట్లాడలేను, అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనే ఆడవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు, నాకు తెలుసు. సో అసలు అవసరం లేదు, మనకి మంచిగా తెలుగు వచ్చు, మంచిగా మాట్లాడుతూ మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇఫ్ యు నో ఇంగ్లీష్ యూ కెన్ స్పీక్ అవుట్ కాన్ఫిడెంట్లీ ఇఫ్ రిక్వైర్డ్. అవసరమైతే మాట్లాడవచ్చు స్కూల్స్లో, కాలేజెస్లో అలాగా. కానీ అమ్మో 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 అనుకునే ఆడవాళ్ళకి నేనే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అంటే ఐ డోంట్ నో వీడియో ఎడిటింగ్, ఐ డోంట్ నో హౌ టు షూట్ మై వీడియో, ఏం తెలియదు. కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఎవరైనా చూస్తారా, అసలు ఎవరైనా వింటారా? నేను చాలా స్లోగా చెప్తాను కదా. నీ డిజిటల్ విద్య అనేది స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా సఫర్ అయ్యాయి. అంటే సఫర్ అవ్వడం అంటే అమ్మో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఫియర్ ఉంది డెఫినెట్గా. కానీ అంటే నేను ఎవరిని కూడా నా వీడియోస్ చూడండి, లేకపోతే లైక్, సబ్స్క్రైబ్, షేర్, ఐ నెవర్ ఎవర్ ఆస్క్ లైక్ దట్. వై? బికాస్ ఇఫ్ యూ పీపుల్ లైక్, డెఫినెట్లీ ఇట్ గోస్ ఆన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని గురించి చేయలేదు. నేను టీచింగ్ చేస్తున్నాను ఆన్లైన్లో చెప్తే బాగుండు అనుకుని, ఎవరైనా ఉంటే బాగుండు అనుకుని ఆడవాళ్ళు, హౌస్ వైఫ్స్, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి నా వీడియో రీచ్ అయ్యి వాళ్ళు జాయిన్ అయితే చాలనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, డెలివరీస్, ప్రెగ్నెన్సీస్ అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్, సో మెనీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల స్ట్రక్ అయిపోయిన ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు పల్లెటూళ్ళల్లో. సర్టిఫికెట్స్ బీరువాల్లో పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లల కోసం ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 1 hour నా క్లాస్ చెప్తే వాళ్ళు ఇంకో చోట ఆన్లైన్లోనే టీచింగ్ చేయొచ్చు. వాళ్ళు కూడా వేదాంతో, బైజూస్ అలాంటివి చాలా ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. కానీ నాకు అసలు అన్బిలీవబుల్ అనమాట. నిన్న నాకు చూపించారనమాట, ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్ని ఏమంటారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇలా అని. అంటే 50 దాటితే లైవ్ చేసుకోవచ్చు అని ఉంది. లైవ్కి కూడా ఇట్స్ లైక్ వర్క్ షాప్ అనమాట. యూట్యూబ్ స్టూడియో అనేది మనకి ఛాన్స్ ఇస్తుంది అందులో. అండ్ దెన్ అది తర్వాత మనకి శాలరీ లాగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయని నాకు ఈ మధ్య తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిడెంట్ స్టార్ట్ ఫర్ దట్. కానీ ఏది స్టార్ట్ చేసినప్పటికీ కూడా నేను చేయగలనా చేయలేనా అనే భయం వద్దు. మంచిగా మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని స్టార్ట్ చేయండి. ఏది చేసినా హానెస్ట్గా, క్వాలిటీగా, అది ఏదైనా సరే, అది చిన్న బిజినెస్, పెద్ద బిజినెస్, ఎడ్యుకేషన్, ట్యూషన్, ఇట్స్ నాట్ లైక్ మనీ ఓరియంటెడ్, ఇట్స్ క్వాలిటీ ఓరియంటెడ్ అనేది ఇంపార్టెంట్ అంతే. అరే పలానా వాళ్ళది మనకి చూడండి, కొన్ని ప్రొడక్ట్స్కి కొన్ని ప్లేసెస్లో చాలా ఫేమ్ ఉంటుంది. మనకి కడియం మొక్కలకి, పూతరేకులు, ఆత్రేయపురం ఇలా ఉంటుంది కదా. బ్రాంచ్ అండ్ బ్రాస్కి అదేంటి అజ్జరం, బ్రాంచ్ మెటీరియల్ అవి ఉంటాయి కదా, ఇత్తడి అలాంటివి. అలా కొన్ని చోట్ల చాలా ఫేమస్ ఉంది. ఎందుకు అంటే దే ఆర్ మెయింటైనింగ్ క్వాలిటీ. సో డోంట్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్. ఇలా మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మీకు చాలు. ఎవరేమనుకుంటే ఏముంది, మీరు కరెక్ట్గా మీ చదువు అనేది కరెక్ట్గా వెళ్తుందా లేదా, మీ ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా అప్రోచ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఆల్ హౌస్ వైఫ్స్, ఐఎమ్ హియర్ టు టీచ్ యూ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఓకే, educate yourself and empower yourself. I am like your friend. Thank you.